యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తేజ, పూజ, అదేంటి ఒక్క కప్పు ఇద్దరం ఎలా తీసుకుంటా? అది నాకు ఇచ్చేసి తనకు ఆ కప్పు ఇవ్వండి. అది థర్డ్ వచ్చిన వాళ్ళ ప్రైజ్ అమ్మా. వీళ్ళిద్దరికి ఒకే ప్రైజ్ ఇస్తే ఎలా అండి? అది మా స్కూల్ రూల్ అండి. ఏ పోటీలో అయినా ఇద్దరూ గెలిస్తే ఒక ప్రైజే ఇస్తాం. అయితే కప్పు నాకే కావాలి. లేదు, నాకే కావాలి. చూడండి, ఇద్దరు పిల్లలకి ఒకే కప్పు అంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారో. ఇంకో కప్పు తెప్పించి పెట్టుండొచ్చు కదా మేడం. లేదండి, స్కూల్ రూల్ అని చెప్తున్నాం కదా. ఏమండి, మీ ప్లాన్ వర్కౌట్ అయిందండి. ఇద్దరికి ఒకటే కప్పు. దాని సూత్రధారి మనమే కదా. అబ్బా, ఏంటండి ఇక్కడే తీసుకొచ్చారు? నీతో దొంగతనం చేద్దామనరా? బాబు గారు, నేను దొంగతనమా? ఓవర్ యాక్షన్ చేయకురా. ఈ పోటీల్లో తేజ, పూజలు విన్ అయ్యారు కదా. అవును, అందుకే 1 2 3 అంటూ 3 కప్పులు కొనిపెట్టారు కదా. అందులో ఒక కప్పు నువ్వు కొట్టేయాలి. దేనికండి? ఒక కప్పు లేకపోతే ముగ్గురికి ప్రైజులు ఇవ్వలేరు కదా. ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కప్పు ఇచ్చి థర్డ్ వచ్చిన వాళ్ళకి చేతిలో చాక్లెట్లు పెడతారా? జనం చెప్పు తీసుకుని కొడతారా? 1 2 3 అని 3 ప్రైజులు అనౌన్స్ చేశారు కదా. మనం ఒక కప్పు కొట్టేసాం అనుకో, తేజకి పూజకి కలిపి ఒక కప్పు ఇస్తారు. అర్థమైందండి. ఇద్దరికి ఒకే కప్పు ఇస్తే ఇద్దరు కప్పు కోసం కొట్టుకోవడానికి, గొడవలు పడ్డానికి చాలా బాగుంటుంది. గొడవలు పడ్డానికి కాదురా, ఇద్దరిని కలపడం కోసం చేస్తున్నాను రా. ఓ, ఇద్దరు సమానం అని తెలియాలి. గెలుపు ఒకటవ్వాలి. ఆ తర్వాత పిల్లలిద్దరూ ఒకటవ్వాలి. అదేరా నా ప్లాను. ఇంత చిన్న ఐడియాని అంత పెద్ద ఐడియాగా భలే మార్చేశారండి. అందుకే ఒక కప్పు కొట్టాయి. ఎవరో ఇటు వస్తున్నట్టున్నారండి. త్వరగా కప్పు కొట్టారా సన్నాసి. అయ్యో, టైం అయిపోతుంది. త్వరగా ప్రైజులు తీసుకో, డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మేడం, అక్కడ చూడండి మేడం. అదేంటి, తెప్పించినవి 3 ప్రైజులు కదా. మరి 2 ఉన్నాయేంటి మేడం? ఇప్పుడు ఇద్దరికి కప్పులున్నాయంటే మనం కప్పుల దగ్గర కక్కుర్తి పడ్డాం అనుకుంటారు. ఇప్పుడు ఎలాగ టీచర్? ప్రిన్సిపల్ గారు, మీరేంటండి అవతల ప్రైజులు ఎప్పుడు ఇస్తారా అని పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే మీరిద్దరూ ఎక్కడున్నారేంటి? త్వరగా ప్రైజులు పట్టుకుని రండి మేడం. ప్రైజులు పట్టుకెళ్దామనే వచ్చామండి. కాకపోతే చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? 3 కప్పుల్లో ఒక కప్పు కనిపించట్లేదా? అవునండి, 3 కప్పుల్లో ఒక కప్పు నిజంగానే కనిపించట్లేదు. ఈ విషయం మీరెలా చెప్తున్నారు? అంటే మా వాడికి భవిష్యత్తు చెప్పే జ్ఞానం ఉందమ్మా. అంటే కప్పు లేదా, లేక మీరే ఏమన్నా కక్కుర్తి పడ్డారా? లేదండి, నిజంగానే 3 ప్రైజులు తెప్పించాం. తెప్పిస్తే ఇక్కడ ఉండాలి కదండి. పిల్లలకి ఇవ్వాల్సిన ప్రైజుల విషయంలో మీరెంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే ఇక పిల్లల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో మాకు బాగా అర్థమవుతుంది. పదండి బాబు గారు, ఈ స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు పెడదాం. పదండి. ఆగండి, ఈ విషయం బయటికి చెప్తే అందరి ముందు మా పరువు పోతుంది సార్. వయసులో పెద్దవాళ్ళు, మీరే ఏదైనా సలహా చెప్పి పుణ్యం కట్టుకోండి సార్. ఈ కష్టం నుంచి మా ప్రిన్సిపల్ మేడంని గట్టెక్కించండి సార్. సరే, ఓ పని చేయండి. పూజకి తేజకి కలిపి ఈ ప్రైజ్ ఇవ్వండి. అలాగే థర్డ్ వచ్చిన వారికి ఈ ప్రైజ్ ఇవ్వండి. సింపుల్. ఇవ్వచ్చు,
కానీ తేజ పూజ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా అని. అది స్కూల్ రూల్ అని చెప్పండి, ఎవరు ఏమనరు. క్రిటికల్ సిచ్యువేషన్లో ఉత్తమమైన సలహా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ తర్వాత ముందు కప్పులు పట్టుకుని బయలుదేరండి. నువ్వు రారా. తేజ పూజ ప్రైజ్ తీసుకోండి. వెళ్ళు తేజ. చూసావురా, ఇదంతా నా టాలెంటే. అవునండి, నేను మీ పక్కన ఉండబట్టే ప్లాన్ పాస్ అయింది. లేదంటే ఫెయిల్ అయి ఉండేదా? అక్కడ చూడండి. థర్డ్ ప్రైజ్ గోస్ టు సింధు. తీసుకోమ్మా. కంగ్రాచులేషన్స్. అమ్మా, కనీసం నాకు 3వ ప్రైజ్ అన్నా రాలేదు. దాని కాళ్ళు తగిలి ముందుకు పడ్డాం. మూతి పళ్ళు ఓడలేదు, సంతోషించు. ప్రైజ్ కావాలంట వెదోకి వెదోకి. మిగతా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్ తేజమ్మా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ పూజమ్మా. థ్యాంక్ యూ తాతగారు. ఆహా, మీరిద్దరు ఇలా ఫస్ట్ ప్రైజ్ గెలవటం చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు మాత్రం బాధగానే ఉంది. అదేంటమ్మా? అంతే మరి, ఇద్దరికి 2 ప్రైజ్లు ఇస్తే ఎవరిది వాళ్ళు ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. కానీ ఇద్దరికి కలిపి ఒకటే కప్ ఇచ్చారు. అది స్కూల్ రూల్ అని చెప్పారు కదమ్మా. మరి కప్ ఎవరి దగ్గర ఉండాలి? నేను తీసుకెళ్తా, ఇది నా దగ్గరే ఉంటుంది. మరి నేను తీసుకెళ్ళేనా? కప్ నా దగ్గరే ఉంటుంది. లేదు, ఇది నాకే కావాలి. లేదు, నాకే కావాలి. నాకే కావాలి. ఆగండి తేజ, నువ్వాగు. మీరు ఇలా గొడవలు పడితే ఎలాగమ్మా? అయితే ఓ పని చేయండి, కప్పుని 2 ముక్కలు చేయండి. చెరో ముక్క తీసుకుంటాం. 2 కాదు, 3 ముక్కలు చేయండి. 3వ ముక్క నేను తీసుకుంటా. ప్రైజ్ ని ముక్కలు చేయడం ఏంటి? తప్పు కదా తేజ. అయితే ఈ సమస్యకు పరిష్కారం మీరు చెప్పండి. ఈ సమస్యకి నా దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఏంటది? ఈ కప్పు ఇద్దరూ గెలిచారు కాబట్టి దీని మీద ఇద్దరికీ సమానమైన హక్కు ఉంది కాబట్టి ఒకరోజు నీ దగ్గర పెట్టుకో, ఇంకో రోజు నీ దగ్గర పెట్టుకో. ఈ ఐడియా బాగుంది నాన్న. తేజ పూజ ఇద్దరికి ఓకేనా? ఓకే, కానీ
మళ్ళీ ఏంటి కానీ? ఇవాళ కప్ ఎవరి దగ్గర ఉండాలి? పెద్దదాన్ని కాబట్టి నా దగ్గర ఉండాలి. లేదు, చిన్నదాన్ని కాబట్టి నా దగ్గర ఉండాలి. నేను ఒప్పుకోను. ఆగండి అమ్మా. తేజ ఆగు. మీరు ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవ పడకూడదు. పెద్దవాడిగా నేను ఒక మాట చెప్తాను, ఇద్దరు కాదనకూడదు. పూజమ్మా. అంటే పూజకిస్తావా? బా కాస్త ఆగవే తల్లి. సేమ టపాకాయలాగా అసలు గ్యాప్ లేకుండా పేలుతూనే ఉన్నావు. పూజమ్మా, నీకంటే తేజ చిన్నది కాబట్టి ఇవాళ కప్పు తన దగ్గరే ఉంటుంది, సరేనమ్మా? అక్క, అసలే వాళ్ళు కొట్టుకు చేస్తుంటే మధ్యలో మీరేంటి? నాన్న నువ్వు చెప్పు. చెప్పడానికి ఏముంది పూజమ్మా. తేజ, ఇదిగో ఈ కప్పు ఈరోజు నీ దగ్గర పెట్టుకో. రేపు పూజ వచ్చి తీసుకుంటుంది. థ్యాంక్ యూ తాతగారు. పూజమ్మా, పోండి, నేను మీతో మాట్లాడను. సూర్య గారి విషయంలో నేను చేసిన తప్పు గురించి చెప్పి క్షమాపణలు అడిగే అవకాశం ఇప్పటి వరకు దొరకలేదు. ఆవిడ ఎప్పుడు కనిపిస్తారో ఏంటో. సూర్య గారిలో ఉందే. సూర్య గారు, సూర్య గారు! డ్రైవర్, త్వరగా స్కూటీని ఫాలో చేయండి. ఇద్దరికి కలిసి ఒకే కప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఇద్దరు గెలిస్తే అలాగే ఇస్తారే. ఈ కప్పు నాకు కావాలి. ఆ పూజకి వేరే కప్పు కొనిద్దాం. తప్పు. ఎందుకంటే జెన్యున్గా ఈ కప్పు గెలిచింది పూజని. న్యాయంగా చూస్తే ఈ కప్పు పూజకే ఇవ్వాలి. నాకు తెలిసి నువ్వు పూజకి సపోర్ట్ చేస్తావు. అయ్యో రా. ఆగండి 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 ఆగండి. ఏంటి భవాని? మన తేజ పాప ఆటల పోటీల్లో గెలిచింది కదా మేడం. మీకెవరు చెప్పారు? చేతిలో ఉన్న ప్రైజ్ చూస్తేనే తెలుస్తుంది. ఇంకొకరు చెప్పాలా? గెలిచింది తేజొక్కతే కాదు, పూజ కూడా గెలిచింది. పూజ అంటే బండాపు. సరే, ఎంతమంది గెలిచినా గెలుపు గెలిపే కదా.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, అందరి దిష్టిలో పోవాలి. ఇప్పుడు లోపలికి రండి. రామ్మా. ఎవరు మీరు? నేను డాక్టర్నండి. ఓ, మీకు మా ఇంట్లో ఏం పని? సూర్య గారి కోసం వచ్చాను. సూర్య కోసమా? ఆవిడతో మీకేం పని? చెప్పండి, పర్వాలేదు. ఎందుకంటే బాగా క్లోజ్ కదా. సూర్య గారి విషయంలో నేనొక పొరపాటు చేశాను సార్. ఆ విషయం ఆవిడికి చెప్పి నేను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పడానికి వచ్చాను. ఒక డాక్టర్ క్షమాపణ చెప్పుకునే అంత పొరపాటు ఏం జరుగుంటుంది? ఏంటో మీరు చేసిన పొరపాటు? కవల పిల్లలు పుట్టారా డాక్టర్? ఇద్దరు ఆడపిల్లలే. ఎంత ముద్దుగా ఉన్నారో. ఒక పాపని వాష్ చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఉండాల్సిన పాప లేదు డాక్టర్. ఈ విషయం బయటకి పొక్కితే మన హాస్పిటల్ ఇమేజ్ ఏమవుతుంది? సారీ డాక్టర్. ఈ అమ్మాయి ఫ్యామిలీ తాలూకా ఎవరు రాలేదు కదా? రాలేదు మేడం. సరే, ఏం చెప్దాం మేడం? ఏముంది, పుట్టింది ఈ ఒక్క పాపే. ఓహో. అప్పట్నుంచి ఆవిడికి క్షమాపణలు చెప్పాలని వెతుకుతూనే ఉన్నాను. సడన్ గా ఆవిడ కనిపించారు, అందుకే వచ్చాను సార్. సూర్య గారికి కవల పిల్లలు పుట్టారన్నమాట. అవునండి. ఆ మిస్ అయిన పాప చైతు గారి దగ్గరున్న పాపేనని నా అనుమానం. అదేంటో గాని తేజ పూజలిద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు ఒకరు ఎలా బిహేవ్ చేస్తారో రెండో వాళ్ళు ఆటోమేటిక్ గా అలాగే బిహేవ్ చేస్తారు. అది కవలలకి జరుగుతుంది. తేజ పూజల విషయంలో అదొకసారి జరిగింది. సూర్యగారిని ఒకసారి కలిసి వస్తాను సార్. ఒక్క నిమిషం. విషయం నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అబద్ధం చెప్పింది నేను, మోసం చేసింది నేను. నేనే వెళ్ళి ఆవిడకి క్షమాపణలు చెప్పాలి. మీరు చెప్పడం ఏంటి? ఆగో, చెప్తుంటే అర్థం కావట్లేదా? గమ్మునిక్కడి నుంచి పో, లేదంటే బిడ్డని మాయం చేసావని నీ మీద కేసు పెట్టి లోపలేస్తాను. అది కాదు సార్. నువ్వు నాకు చెప్పిన విషయాన్ని నేను తనకి చెప్తానని చెప్తుంటే రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, నేను చెప్పాల్సింది నేను చెప్తాను. బయలుదేరు. డాక్టర్ అమ్మా, నా మూడు మారకముందే వెళ్ళిపో. తప్పకుండా చెప్పండి, క్షమించమని చెప్పండి. నేను చెప్తాను, మీరు వెళ్ళిపోండి. సూర్యకాంతం, కవల పిల్లలు కన్నావా? ఒక బిడ్డ నీ దగ్గరుంటే ఇంకొక బిడ్డ నీకు తెలియకుండా నీ మొగుడు దగ్గర పెరుగుతుందన్నమాట. నీతో ఎలా ఆడుకుంటానో చూడవే.
వచ్చారా? వచ్చేసారా? తెచ్చారా? కప్పు తెచ్చారా? అమ్మా కప్పు తెచ్చారా? అల్లుడు ఏంటా ఈ పైత్యం? పైత్యం కాదు మావయ్య గారు, ఆనందం, సంతోషం, ఉద్వేగం. దేనికి బావా? నా కొడుకు ఆటల పోటీలో నెగ్గి కప్పు గెలుచుకుని విజయ గర్వంతో ఇంటికి తిరిగి వచ్చాడు కదా. అది కాదండి. నువ్వు చెప్పొద్దు లల్లి. నా బ్లడ్ గురించి నాకు తెలీదా? నా వారసుడు గురించి నాకు తెలీదా? అల్లుడు బావగారు మీరు మరీ అంత ఎగ్జైట్ అయిపోకండి. గణపతి కప్పు కాదు కదా, టీ కప్పు కూడా గెలవలేదు బావగారు, ఓడిపోయాడు. ఏరా, అవునా? అవునా? ఆటల పోటీలో నా కూతురు గెలిచింది బావా. నీ కూతురు ఒక్కతనేంట్రా? నా రెండో మనవరాలు తేజ కూడా గెలిచింది.